హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఇక్కడ చూడండి బొరుగులు అండి. మా సైడ్ అయితే మేము బొరుగులు అంటాము. మీరేమంటారో కామెంట్ బాక్స్లో చెప్పండి. అలాగే ఈ బొరుగులతో అయితే స్వీట్ బొరుగులు అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. నేను చాలా బాగుంటాయి పిల్లలకి ఇంట్లో ఉన్నప్పుడు. ఇలా స్వీట్ బొరుగులని మనం అప్పట్లో చిన్నప్పుడు ఇట్లా బొరుగులు అని మనం కొనుక్కొచ్చుకొని తింటూ ఉంటాం కదా ఫ్రెండ్స్, అంగిట్లో అలాగనమాట. ఇప్పుడు ఈ బొరుగులు వచ్చేసి మనం కావాల్సినవి తీసుకొని కొంచెం స్లో మంట మీద అలా అయితే వేయించుకోవాలండి. అది కరం కరం అనేలాగా. ఇప్పుడు ఎండల కాలం కదండి, ముట్టుకుంటేనే కరం కరం అంటాయి, కానీ ఇంకొంచెం అలా వేయించుకుంటే చాలా బాగుంటుంది. అందుకోసం అలా అయితే వేయించుతూ ఉన్నాను అనమాట. ఇవి ఇట్లా వేయించుకొని తింటే కొద్దిగా బెల్లం వేసుకొని వేయించుకున్న తర్వాత బెల్లం పాకులో వేసుకుంటే చాలా బాగుంటాయండి. ఇవి స్వీట్ బొరుగులు అంటాము. ఇంకా కొంతమంది వచ్చేసి బొరుగులు ఉంట్లా అంటారు. అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పిలుస్తారు ఫ్రెండ్స్. మేమైతే స్వీట్ బొరుగులు అని అంటాము. ఇప్పుడు వచ్చేసి బెల్లం అయితే తీసుకుంటున్నాను. అందుకు కావాల్సినంత స్వీట్ అయితే తక్కువే వేసాను ఫ్రెండ్స్, చిన్న కప్పుతో అంతే, చాలా అవసరం లేదు. కొన్ని వాటర్ వేసుకొని ఆ బెల్లం అంతా కరిగించేసుకోవాలన్నమాట. పాకం రావాల్సిన అయితే అవసరం లేదనమాట. మేమైతే ఈ విధంగా చేస్తాం ఫ్రెండ్స్. మీరు ఎలా చేస్తారో కూడా కామెంట్ బాక్స్లో అయితే తప్పకుండా చెప్పండి. ఒక్కొక్కరు ఒక్క స్టైల్లో చేస్తాం కదా. మేము చేసే విధంగా అయితే మీకైతే చెప్తున్నా ఇలా చేస్తున్నాం అనేసి. మీరేమన్నా ఇంకొక రకంగా చేసేటట్లుంటే కూడా చెప్పండి. ఇలా అయితే ఇప్పుడు ఇదంతా కరిగించుకోవాలండి. ఇట్లా తిప్పితే మనం అలాగే వదిలేస్తే గిన అడుగు అంటుతుంది. అలా కాకుండా ఇలా తిప్పాలన్నమాట. మేము చిన్నప్పుడు ఇలానే ఎక్కువగా తినేవాళ్ళం ఫ్రెండ్స్. ఎందుకంటే అప్పట్లో ఏది ఉండదు కదా, ఇట్లా అవి ఇవి కొనుక్కొని తినాలనేసి ఇట్లా బెల్లం ఉంటుంది, బెల్లంలో బొరుగులు చేసుకునేది తినేసేదన్నమాట. ఎక్కువగా అలా తినేవాళ్ళము. అలాగే ఇక్కడ చూడండి, ఇప్పుడైతే ఇదైతే అంత మొత్తం కరిగిపోయిందనమాట. చిన్న చిన్న ఉంటలు ఉన్నాయి కదా, అవి కూడా అలా అంటున్నాను. అంతా కరిగించేసుకోవాలి. అందులోకి కొంచెం సోడా అండి, కొంచెం సోడా వేసుకోవాలి, ఒక చిటికెడంతా అంతేను. ఇలా ఇప్పుడు చూడండి, ఇలా వేసుకొనేసి అంత బాగా ఇంకా అయిపోయిందనమాట. ఇప్పుడు దించేసి బొరుగులు అయితే వేసుకొని కలుపుకోవాలండి. ఇలా ఇప్పుడు బొరుగులన్నీ చూడండి, ఇప్పుడు అట్లా ముట్టుకుంటేనే బాగా కరం కరం అంటున్నాయి. అలా బొరుగులన్నీ వేసేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇలా చూడండి, అంతా అయితే కలుపుతూ ఉన్నాను. మీరు కూడా ఇలానే చేస్తారా? ఇంకో స్టైల్లో ఏమైనా చేస్తారో కూడా చెప్పండి కామెంట్ బాక్స్లో. ఇలా బొరుగులుంట్లో అనేసి భలే తినేవాళ్ళం ఫ్రెండ్స్ మేమైతే అప్పట్లో. మీరు కూడా అలా తింటూ ఉంటారు. ఇవి చూస్తూ ఉంటే చిన్నప్పుడు రోజులు గుర్తుకొచ్చాయన్నమాట. ఇప్పుడు అయితే ఇది చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు అంతా మొత్తం కలిపేస్తూ ఉన్నాను. ఇదైతే మనకి ఇట్లే ఉంటల్లాగా కూడా కట్టుకోవచ్చండి, లేదు అంటే అలాగే బొరుగుల్లాగా కూడా తినచ్చు. రెండు విధాలుగా చేయొచ్చు. నేనైతే ఉంటలు కట్టలేదు అనమాట. ఉంటలు కడదాం అనుకున్నా కానీ కట్టలేదు. సరేలే అని చెప్పేసి అలాగే అన్ని పొడిలాగా పెట్టేసుకున్నా అనమాట. ఇప్పుడు ఇలా ఉంది కదండి, ఇలా ఉన్నప్పుడు తీసి ఉంటలు కట్టుకుంటే ఉంటలకు కూడా వస్తుంది. ఇంకా నేను వద్దులే అని చెప్పేసి మామూలుగా ఇలాగ చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు అట్లా కావాలనుకుంటే అట్లా అంతా ఉంటల్లాగా కూడా కట్టుకోవచ్చు అనమాట. లేదు అనుకుంటే ఇట్లా పొడిగా తీసుకోవచ్చు. నేనైతే ఇట్లా పొడిగానే పెట్టుకున్నాను ఫ్రెండ్స్. చాలా బాగున్నాయి అనమాట తినడానికి, కరం కరం స్వీట్గా. చిన్నపిల్లలు ఉండే వాళ్ళకైతే చాలా బాగుంటుందండి. ఇట్లా కొన్ని గిన్నెలకి వేసేస్తే కింద తినేస్తారనమాట. చాలా చాలా బాగుంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది కదా బెల్లం వాడడం వల్ల. అలాగే మన ఛానల్ మీకు నచ్చినట్లయితే కన్నా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది చూస్తున్నారు, వేలల్లో సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. ప్లీజ్ మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసి ఇంకా కొంచెం సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీ అందరి సపోర్ట్ వల్ల ఇంకా కొద్దిగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం. మీ అందరూ